కేంద్ర బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు కాకుండా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అన్నట్లుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ ఏడాది బడ్జెట్ ను బీహార్కే పరిమితం చేశారని విమర్శించారు. కేంద్రం తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపించిందని అన్నారు. సిద్దిపేట 3వ వార్డు రంగదాంపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు హరీష్ రావు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని మరి తుంగలో నొక్కే విధంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కనబడతా ఉంది. రాజ్యాంగం ఈ దేశంలోని అందరి పౌరులకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది. కానీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు, కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నది. ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రసంగాన్ని ప్రారంభించారు. మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు, దేశం అంటే 28 రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది. పోయిన సంవత్సరం 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు. అమరావతికి ఇచ్చారు, పోలవరంకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అంటలేని సంతోషం, ఇవ్వండి మా తెలుగు రాష్ట్రమే, కానీ మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు? ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. బీహార్ కు వరాల మీద వరాలు ఇచ్చింది బడ్జెట్. ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు, బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది. తెలంగాణకు మళ్ళా మొండి చెయ్యే. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. కానీ 8+8 16 కాదు, గుండు 0 ఏమి రాలే తెలంగాణకు. పోయినసారి ఏమి రాలే. ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపింది. ఇది నిజంగా బాధ కలుగుతా ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వర్గీకరణకు సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది.